వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే బేసికల్లీ ఇవాళ నేను ఒక మూవీకి వెళ్ళబోతున్నాను ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. సో నాకు రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే మూవీస్ మీద ఇంట్రెస్ట్ కంప్లీట్గా పోయిందనమాట. నేను లాస్ట్గా వాచ్ చేసిన మూవీ వచ్చేసి దురంధర్ 1. సో ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 సంథింగ్ దురంధర్ రివెంజ్ అనే పేరుతో వస్తుంది కదా. సో చూడడానికి వెళ్ళబోతున్నాం. లక్కీలీ ఈసారి ఏమవుతుందంటే ఆ మూవీ మా సిటీలోనే రిలీజ్ అవుతుంది. నార్మల్గా మా సిటీలో ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ చేయలేదు, ఎందుకంటే మా సిటీలో హిందీ ఆడియన్స్ చాలా తక్కువ అని చెప్పి సినీప్లెక్స్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం మా సినీప్లెక్స్లో మూవీ వచ్చింది. మా ఫ్రెండ్ ఒక 5 days బ్యాక్ టికెట్ బుక్ చేశాడు. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 19th of March, టైం వచ్చేసి 6:48. సో నేను కెమెరా గేర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో లాస్ట్ 2 వీడియోస్ నా కానీ మీరు చూసినట్టయితే దాంట్లో క్లారిటీ 4K చాలా బాగుంది, ఎందుకంటే ఆ వీడియోస్ నేను సోనీ A6700తో రికార్డ్ చేశాను, అంటే సోనీ కెమెరాతో రికార్డ్ చేశాను కాబట్టి ఆ వీడియోస్ పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది. నేనే దాన్ని కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్లో పెట్టి చూశాను. ఫుటేజ్ మొత్తం నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది, అంటే పిక్చర్ పర్ఫెక్ట్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను DJI Osmo Pocket 3తో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే చూడడానికి ఇంతే ఉంటుంది, టైనీ కెమెరా. ఈ టైనీ కెమెరా మనకి నేను ఎక్కడికి వెళ్తున్నా కానీ నన్ను రికార్డ్ చేస్తూ ఉంటుంది 360 degreesలో. అందుకని చెప్పేసి ఈ DJI Osmo Pocket 3తో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తాను. ఎందుకంటే మనం అవుట్డోర్ వెళ్తున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని వీడియో చేస్తుంటే కెమెరా లాక్కొని పారిపోతారని భయం, అంతే. ఖచ్చితంగా పారిపోతారు చాలామంది. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో అందుకని నేను ఇలాంటి చిన్న కెమెరా అనుకో ఇలా ఉంటుంది. ఇది చూడంగానే చాలామంది ఇది కెమెరాని కూడా అర్థం కాదనమాట. సో మనం తీసుకొని పారిపోలేరు. సో మనం ఇప్పుడు ఈ కెమెరాతో మనమైతే సినిమా షూటింగ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ అలాగే ఇప్పుడు 2 types ఆఫ్ సినిమాస్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ సినిమా, ఇంకోటి దురంధర్ సినిమా. సో చాలామందికి నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను ఈ పవన్ కళ్యాణ్ సినిమా పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. కానీ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే నేను అసలు సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ పోయిందనమాట. అంటే చూడడం కూడా కంప్లీట్గా మానేశాను. నా లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా వేసింది ఓజీ ముందు నాకు తెలిసి నాకు ఏ సినిమా అప్పుడెప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తు, కానీ నాకు రీసెంట్ టైమ్స్లో సినిమాల మీద ఇంట్రెస్ట్ కంప్లీట్గా పోయింది. మేబీ ఇట్స్ గుడ్ థింగ్ అనమాట. సో నేను అందుకే పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళకుండా ఈ దురంధర్ లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ చాలా మేము ర్యాండమ్గా వెళ్ళి చూసాం, అంటే ఏంది ప్లాన్ చేసుకోకుండా చూసాం. సినిమా అయితే నాకు 1 చాలా బాగా నచ్చింది. అలాగే కొంచెం ఇదో ఇండియన్ ప్యాట్రియాటిక్ మూవీస్, అంటే ఇండియన్ ఆర్మీ గురించి, ఇండియా గురించి తీసే మూవీస్ అంటే నాకు పెద్ద ఫ్యాన్. స్పై మూవీస్, అమెరికన్ మూవీస్, అలాగే వార్ మూవీస్, స్పై మూవీస్ బాగా చూస్తాను. అందుకే నాకు ఈ సినిమా బాగా ఇష్టం. అందుకనే ఇవాళ మనం స్టార్ట్ వెళ్ళబోతున్నాం. సో మా ఫ్రెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకుంటాడు 7 o'clock, టైం వచ్చేసి 6:50 అవుతుంది. సో చీకట్లో కూడా ఈ కెమెరా చాలా మంచిగా రికార్డ్ చేస్తుంది. నార్మల్గా అయితే ఇప్పుడు నార్మల్గా ఫోన్లో కొంచెం ఇలా డిమ్ లైట్లో చీకట్లో రికార్డ్ చేసుకుంటే అంత క్లారిటీ రాదు మనకి. కానీ ఇది చాలా మార్నింగ్ పూట రికార్డ్ చేస్తే చాలా బాగా వచ్చేది, కానీ ఈవినింగ్ పూట ఇంత క్వాలిటీ రావడం చాలా గ్రేట్. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయేసి మా సిటీలో మూవీ చూడడానికి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ రావడానికి ఇంకా ఎగ్జాక్ట్గా మనకు ఒక 4 minutes టైం అయితే ఉంది. మనం క్విక్గా టెంపరేచర్ అప్డేట్ చూద్దాం. సో బయట టెంపరేచర్ అలా ఉంది. సో మనం బయటనే కెమెరా బయట కనిపిస్తుందా? సో నార్మల్గా నేను ఒకసారి బయట చూపిస్తాను, బయట వెదర్ ఎలా ఉంది, మనకి టెంపరేచర్ ఎలా ఉంది. మనకు బయట చూడంగానే ఎక్కడ చూసినా లైట్ స్నో పడి ఉంది. టెంపరేచర్ వచ్చేసి ప్లస్లో ఉంది. సో ప్లస్లో ఉందంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ బాగున్నట్టు. ఎగ్జాక్ట్గా +1 ఉంది. సో ఈ +1 నేనైతే ఇంతవరకు ఎప్పుడు వింటర్ మొత్తంలో అసలు నేను వింటర్ జాకెట్ వేసుకున్నాను. వింటర్ జాకెట్ లేకుండా సర్వైవ్ అయిపోయాను అనమాట. నార్మల్గా అసలు ఈ స్నో బయట చల్లగా ఉంది అంటే అసలు నేను ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళను. సో మా ఫ్రెండ్ వచ్చాడు, మనమైతే స్టార్ట్ అయిపోయేసి ఇప్పుడు వెళ్ళిపోదాం. సో మనమైతే కార్ ఇక్కడ పార్క్ చేసి మనం పైకి వెళ్ళిపోవాలి. సో ఇదంతా అండర్గ్రౌండ్ పార్కింగ్, ఇక్కడ డ్రగ్స్ ఇలాంటి అన్ని అమ్ముతూ ఉంటారు. సో మనమైతే పైకి వెళ్ళేసి చూద్దాం. एसपी चौधरी असलम को तमगा इम्तियाज से नवाजा। बच्चों को नहीं मारना चाहिए था, आपको पता था इसके बारे में? ఫైనల్గా మూవీ చూసి ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 12 o'clock అవుతుంది, midnight 12 o'clock. అండ్ మా ఇంట్లో బేసికల్లీ మా ఇంట్లో అందరూ దెయ్యాలు నివసిస్తారు. అంటే వీళ్ళెవ్వరు నాకు ఎప్పుడు కనపడరు. మార్నింగ్ టైంలో కనపడరు, నైట్ టైంలో కనపడరు. సో నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చి డ్రాప్ చేశాడు. వచ్చిన తర్వాత అసలు దురంధర్ మూవీ మాత్రం ఉంది. అసలు చాలా బాగా తీశారు. అంటే దాని లోపల ఉన్న మ్యూజిక్ కానీ, దాని లోపల ఉన్న స్టోరీ కానీ, నాకు ఇలా ఇండియన్ ప్యాట్రియాటిక్ సంథింగ్ అలా వాటి గురించి వచ్చిన మూవీ చాలా బాగుంటుంది. కానీ కొంచెం రాంగ్గా చెప్తారు. అంటే బేసికల్లీ చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే కొంచెం నాలా చూసే వాళ్ళకి మాత్రం కొంచెం మన రేజ్ అనం కానీ కొంచెం ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ అలా సపరేట్గా తిట్టినట్టు అనిపిస్తుంది. కానీ
మూవీ మాత్రం చాలా బాగుంది, చాలా మంచిగా తీశారు. నాకైతే 4 అవర్స్లో అసలు కొంచెం కూడా బోర్ కొట్టలేదు. దాంతోపాటు ఇంక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినీప్లెక్స్లో ఫస్ట్ టైం 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. అండ్ అలాగే బ్రేక్ టైం మేము పాప్కార్న్, మాన్స్టర్ ఇది ఆగం. బేసికల్లీ సినిమా టికెట్ ప్రైస్ కన్నా ఈ బయట కొనుక్కునే వాటికే ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. బేసికల్లీ అది కామన్ ఎక్కడైనా కానీ, అంతా పెద్ద బిజినెస్ దందా. కానీ మూవీ అంతా చూస్తే నాకు ఒకటి అనిపించింది, మనం ఎందుకని అలా ఒకళ్ళ చూసిన మూవీని చూసి మనం ఎంజాయ్ చేస్తామో నాకు అర్థం కాలేదు. సో అప్పుడు ఏమర్థమైందంటే ఇక నుంచి నెక్స్ట్ టైం నుంచి నేనైతే మూవీస్ చూడడం కంప్లీట్గా స్టాప్ చేస్తాను. బేసికల్లీ నేను మూవీస్ అసలు ఏం చూడలేదు. లాస్ట్ టైం నేను చూసిన మూవీ ఓజీ, దాని తర్వాత దురంధర్ 1, దాని తర్వాత ఈ దురంధర్ 2 చూసాను అనమాట. సో దీని తర్వాత ప్రాబ్లమ్ నేను ఒక 1-2 ఇయర్స్ వరకు మూవీస్ అయితే ఏం చూడాలి అన్లెసరీ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్ప. ఇంకా ఫోన్లో చిన్న హీరోల సినిమాలు అయితే అసలు బేసికల్లీ నేను చూడట్లేదు, మా ఫ్రెండ్స్ ఎవరైనా చూడట్లేదు. ఇంతకుముందు ఏదైనా చిన్న తెలుగు మూవీ వచ్చినా కానీ మేము అందరం వెళ్ళేవాను. కానీ ఇప్పుడు ఓన్లీ పెద్ద హీరోస్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అలాంటి పెద్ద హీరోలు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, అంటే పెద్ద హీరోస్ ఉన్నారు టాప్ టైర్లో. అలాంటి హీరో సినిమాలు చూడబోద్ది కానీ మిగతా సినిమాలు అయితే అస్సలు చూడబోద్ది కాదు. సో ఎవరన్నా కొంచెం ప్యాట్రియాటిక్ మూవీస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. 4 అవర్స్ అస్సలు బోర్ కొట్టదు, మొత్తం కూర్చోబెట్టేస్తాడు. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.